మా డే 4 ఇన్ మలేషియాని ఒక చిన్న ప్రివ్యూతో స్టార్ట్ చేద్దామా. ఈ డే 4 అనేది చాలా ఆస్పీషియస్ డే మాకు. ఇవాళ మేము సుబ్రహ్మణ్యం స్వామిని దర్శించుకోబోతున్నాము బట్టే కేవ్స్లో. ముందుగా మేము ట్రైన్లో బట్టు కేవ్స్కి బయలుదేరాము. ఈ వీడియోలో మేము బట్టు కేవ్స్ని ఎలా ట్రావెల్ చేసాము అంత డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ మేము కేఎల్ సెంటర్కి వచ్చాము. కోలాలంపూర్లో మెయిన్ సెంటర్ అది. అక్కడ నుంచి కేటీఎం అనే ఇంటర్సిటీ ట్రైన్ టికెట్ తీసుకున్నాము. ఇక్కడ కౌంటర్లో టికెట్ తీసుకొని ఆ టికెట్ని స్వైప్ చేసి ప్లాట్ఫామ్ 5కి వెళ్తాము. అక్కడ నుంచి కిందకి దిగి రైట్ సైడ్లో బట్టు కేవ్స్ వెళ్ళే ట్రైన్ని క్యాచ్ చేసి ఒక 1 అవర్ సుదీర్ఘ ప్రయాణం చేసి బట్టు కేవ్ని చేరుకుంటాము. సో ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్న డీటెయిల్గా ఇలా మనము అక్కడ మనకి ప్లాట్ఫామ్ 5 మీద రాసి ఉంటుంది కేఎల్ సెంటర్ నుంచి బట్టు కేవ్ ఎంత దూరం ఉందని చెప్పేసి. లాస్ట్ స్టేజ్ ఉంటుంది బట్టు కేవ్స్కి. సో మనము మొదలు పెడతాము మన ప్రయాణం. Station Kuala Lumpur. Kuala Lumpur Station. Sila awasi langkah anda. Please mind your steps. మలేషియాలో మెట్రో ట్రైన్ కాకుండా ఇలా లోకల్ ట్రైన్లో కూడా ప్రయాణం చేయడం చాలా అమేజింగ్గా ఉండే. అక్కడ కూడా బ్యూటిఫుల్ వ్యూస్ని చూస్తూ అరౌండ్ 40 మినిట్స్లో మేము బట్టు కేవ్స్ని చేరుకున్నాము. అలా బట్టు కేవ్స్లో ముందుగా దర్శనం చేసుకున్న దేవుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగి నానా విద్యల బలవంతుడు. నాకైతే ఈ అమేజింగ్ బట్టు కేవ్స్ వాతావరణం చూసి అయితే నిజంగా జన్మ ధన్యం అనిపించింది. మలేషియాకి అంటే జస్ట్ టూరిజం పర్పసే కాకుండా ఒక పిలిగ్రిమ్ పర్పస్ కూడా వచ్చినట్టు ఫుల్ఫిల్ అయినట్టు, నా డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినట్టు నాకు అనిపించింది. ఈ అందమైన బట్టు కేవ్స్ని మేము మార్నింగే విజిట్ చేసాము, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుందని విని మేము ముందుగానే బయలుదేరాము అరౌండ్ 7 o'clockకి. సో బట్టు కేవ్స్ చేరుకొని అక్కడ ఫస్ట్గా మేము దర్శించిన దేవుడు మన సిద్ధి వినాయకుడు. అన్ని విఘ్నాలను తొలగించే గణేశుని దర్శించుకొని పక్కనే ఉన్న పార్వతి పరమేశ్వరులను కూడా దర్శించుకున్నాము. ఇక్కడ మీనాక్షి అమ్మవారు ఉన్నది, ఇక్కడ శివలింగం. గుడిలో ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు గుడి చాలా ప్లెజెంట్గా, స్పేషియస్గా, ఇంకా కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉండే. అలా చుట్టూ తిరుగుతున్నప్పుడు డిఫరెంట్ శివలింగాల దర్శనాలు కూడా అయినాయి. ఈ ప్రదక్షిణలో దేవుని దర్శనమే కాకుండా నాకు 2 పిల్లల దర్శనం కూడా అయ్యింది. ఆ 2 పిల్లలు వచ్చేసి 2 కవల పిల్లలు. వాళ్ళని చూసినప్పుడు నాకు కూడా నా కూతుర్లు గుర్తుకొచ్చారు. నాకు కూడా ట్విన్స్ డాటర్స్ ఉన్నారు. సో వాళ్ళని చూసి అక్కడ మిస్ అయ్యాను నేను వాళ్ళని.
ఈ వీడియో చేస్తున్నప్పుడు నందీశ్వర దర్శనంతో పాటు ఆ మహాశివుని నీలకంఠుని దర్శనం కూడా జరిగింది మళ్ళొకసారి. సో మీరు కూడా దర్శించుకోండి. హరహర మహాదేవ్ శంభో శంకర, ఓం నమ శివాయ్. ఉమామహేశ్వరుని దర్శనం తర్వాత ఆ కుమార గురువైన సుబ్రహ్మణ్యం స్వామి దర్శనం మాకు ఎలా ఇచ్చిండో మీరు చూస్తే షాక్ అయిపోతారు. నిజంగానే ఒక అద్భుతమైన దర్శనం ఫస్ట్ చూపులోనే మాకు కలిగింది. ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం, హర భక్త జన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. చూసారుగా సుబ్రహ్మణ్యం స్వామి ఇంద్రధనుసు కాంతులలో మాకు దర్శనం ఇచ్చిండు. చాలా అద్భుతంగా ఉండే ఆ ఒక్క లుక్ అనేది మాకు. సో బట్టు కేవ్స్లో సుబ్రహ్మణ్యం స్వామిని దర్శనం చేసుకోవడానికి 272 స్టెప్స్ని ఎక్కడానికి స్టార్ట్ చేసాము. మొత్తం కలర్ఫుల్ స్టెప్స్ ఉండే. అరౌండ్ 5 మినిట్స్లో మేము మొత్తం పైకి వెళ్ళిపోయాము. పైనుంచి అయితే వ్యూ ఎలా ఉండే అంటే నిజంగా దేవుడు బ్యాక్ సైడ్ అందరూ జనాలు నిజంగా చాలా అద్భుతంగా ఉండే. నాకైతే అక్కడ నిల్చొని ఒక 10 మినిట్స్ అలా చూస్తూ ఉండిపోయాను నేను. పైకొచ్చి ఒక 10 మినిట్స్ నిల్చొని మొత్తం సరౌండింగ్ చూశాను. నిజంగా చాలా అద్భుతంగా ఉండే. ఇలాంటి వ్యూస్ మిస్ కావద్దు అసలు అయితే. కుమార గురువే నమః. ఈ బట్టు కేవ్స్ ఎంట్రన్స్ని చూసి తుమ్మస్వామి పిల్లై అనే ఒక ఇండియన్ తమిళియన్ ఇక్కడ విజిట్ అయినప్పుడు అది ఆయనకి కుమారస్వామి చేతిలో ఉన్న విల్లులాగా అనిపించింది. సో ఆయన డిసైడ్ అయ్యాడు ఇది కుమారస్వామి గుహలాగా నేను టెంపుల్ కట్టియాలని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యి అరౌండ్ 1891లో ఈ గుడిని కట్టించాడు. దానికన్నా ముందే 400 మిలియన్స్ బ్యాకే ఈ కేవ్స్ అనేది న్యాచురల్గా లైమ్ స్టోన్గా ఏర్పడింది. సో న్యాచురల్ క్రియేటెడ్ గుహలు ఇవి. ఇన్క్రెడిబుల్ కేవ్స్ ఉండే ఇవి. నిజంగా చాలా లోపడైతే చాలా ప్లెజెంట్గా చాలా కూల్గా ఉండే. బయట హ్యూమిడిటీ ఉన్నప్పటికీ లోపలి కేవ్స్ లోపలికి వచ్చినప్పుడు నిజంగా చాలా కూల్గా ఉండే. సో అట్లాంటి ఎన్వైర్న్మెంట్ కలిగిన ఈ కేవ్స్ ఇది. అదే కాకుండా ఒక ఆస్పీషియస్ డే అనిపించింది మాకైతే. నిజంగా పవిత్రంగా ఈ లోపలికి వచ్చి ఈ దేవుని దర్శించడము నిజంగా మాకు జన్మ ధన్యమైపోయింది. మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది. ఇక్కడ కుమార స్వామి టెంపుల్ ఫ్యామిలీ ఉంటుందంట పైకి ఎక్కితే. ఇక్కడేమో మెయిన్ టెంపుల్ ఎంట్రీ ఇక్కడ నుంచి వెళ్ళాలి. మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం, హర భక్త జన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. మాతో పాటు ఆ కుమార గురువు సుబ్రహ్మణ్యం స్వామి దర్శనంని మీరు కూడా చేసుకోండి. కుమార గురువే నమః. ఈ
ఈ బట్టు కేవ్స్ గుడి ప్రత్యేకతని నా నోట్తో చెప్పే కన్నా కళ్ళతో చూడడమే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఈ వీడియో చేసినప్పుడు నేను మాట్లాడే కన్నా ఒక నిమిషం అంటే పాజ్ చేసి మొత్తం వీడియో చూస్తున్నాను. సో అంత అద్భుతంగా ఉండే, మళ్ళీ నేను చూస్తుంటే నేను వెళ్ళొచ్చిన రోజు మళ్ళీ వెళ్ళాలి మా ఫ్యామిలీతో అనిపించింది. అలాంటి అద్భుతమైన ప్లేస్ని నేను విజిట్ అయ్యేందుకు నిజంగా జన్మధన్యం అయింది అంటే అనిపించింది నాకైతే. ఓం నమః శివాయ. ఈ వీడియో చాలా లెంతీ వీడియో, 19 మినిట్స్ ఉంది అరౌండ్. కాకపోతే నేను ఇక్కడ ఈ వీడియోలో ఎక్కువ ఎడిటింగ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా పెట్టడానికి ట్రై చేశాను. ఎందుకంటే అంత అద్భుతంగా ఉండే ఆ టెంపుల్, కుమారస్వామి విగ్రహం కానీ ఎవ్రీథింగ్ ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపించింది. అందుకే నేను ఏం చేశాను అంటే మొత్తం వీడియోని యాజ్ ఇట్ ఈస్గా పెట్టాను. ఈ పైకి వచ్చినాక మనము కుమారస్వామి కుటుంబ సమేతంగా దర్శించవచ్చు. ఇక్కడ కుమారస్వామి తన కుటుంబంతో స్థిరపడిన విగ్రహాలు ఉంటాయి. Stones. కుమారస్వామిని దర్శించుకొని, కుమారస్వామి కుటుంబంతో సహా దర్శించుకొని మేము ఎంత మైమర్చిపోయామంటే ఇక్కడ ఒక ఫనీ ఇన్సిడెంట్ జరిగింది మాకు. అది మీరు ఈ వీడియోలో చూపిస్తాను మీకు. మా బ్యాగ్ మర్చిపోయినాం, ఏడు అని తెలుసు వాళ్ళ ఆ పిల్లర్ కాడ ఉంది. ఐలు జోగి చెప్పాలా తీసుకుండా కదా ఇప్పుడు చూడ ఐలు జోగి చెప్తాను. అది ఏడు ఉంది తెలుసా? అయ్యో ఎన్ని మెట్లు ఎక్కి ఈడికేంచి బాగా ముసిపోయినాడు. మీరా నువ్వు ఉరికిడు. అలా బ్యాగ్ మర్చిపోయినప్పుడు మావాడు ఫుల్ నవ్వుతుండే నా మీద. కాకపోతే దాంట్లో మా పాస్పోర్ట్ అన్ని ఐటమ్స్ ఉండే. దేవుడే మమ్మల్ని రక్షించిండు అనుకోవాలి. ఆ పవిత్రమైన ప్లేస్లో ఎవరు దాన్ని టచ్ చేయలేదు. బట్టి కేవ్స్ నుంచి కిందికి వచ్చినాక పక్కనే భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ అమ్మవారిని కూడా దర్శించడం. అన్ని దర్శనాల తర్వాత అక్కడ లంచ్లో దొరికిన తమిళియన్ ఫుడ్ దొరికినాక నిజంగా కడుపు నిండా తిన్నాము. మొత్తం ట్రిప్లో ఈ ఫుడ్ అనేది చాలా ప్రత్యేకంగా ఉండే నిజంగా. ఈ ట్రిప్ తర్వాత మేము హోటల్కి రిటర్న్ అయ్యాము. ఇంకా చెక్అవుట్ చేసేది ఉండే, మేము ఇండియాకి రిటర్న్ అవుతున్నాము ఆ రోజు. అయితే మా రిసెప్షన్ కూడా మాతో ఎలా మాట్లాడారు చూడండి.
I like Telugu movie. Always I watch Telugu. NTR, Ram Charan, okay, Allu Arjun, Pushpa. Pushpa. Very nice. I like too much Telugu movie and Telugu people. Very good, thank you. Nice. Next time we will come along with our friends, our school friends will come here. మనోడు హోటల్ రిసెప్షన్ మా హోటల్, సో వాడు క్లోజ్ అయిపోయాడు. నెక్స్ట్ టైం డిస్కౌంట్ ఇస్తారంట మా. ఇక్కడ మెట్రోలో టికెట్ పర్చేస్ ప్రాసెస్ ఎలా ఉందో చూపిస్తాను. ఫస్ట్ మనం వెళ్ళే ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ రింగెట్ చూపిస్తారు, అంటే పేమెంట్ చేయడానికి ఎంత అమౌంట్ని మనం ఇన్సెట్ చేయాలి. తర్వాత మనకి టోకెన్స్ పడతాయి, అవి తీసుకోవాలి. ఇంకా మనము అక్కడ కాయిన్ వేసి బయలుదేరాలి మెట్రో స్టేషన్ లోపలికి. అబీబీ మలేషియా ఎయిర్పోర్ట్. 3 hours బిఫోరే మలేషియన్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. రీచ్ అయ్యి అక్కడ మా బ్యాగేజెస్ అన్నీ చెకింగ్ చేసేసుకొని డ్రాప్ చేసేసి ఇంకా మలేషియన్ ఎయిర్పోర్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. మలేషియన్ ఎయిర్పోర్ట్ కూడా చాలా స్పెక్టాక్యులర్స్గా ఉండే, చాలా బ్యూటిఫుల్గా ఉండే. సో మొత్తం 3 hours మేము స్పెండ్ చేసాము అక్కడ. టోటల్ 5 days 4 nights ఈ మలేషియా ట్రిప్కి మా ఇద్దరికి 80,000 అయింది. ఈ 80,000లో ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కాకుండా డ్యూటీ ఫ్రీలో చాక్లెట్స్ కొన్నాము. అదే కాకుండా మా ఫ్రెండ్స్ కొంతమంది రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కోసము బాటిల్స్ కూడా కొన్నాము, లిక్కర్ బాటిల్స్. గాయ్స్ మీకోసమే వడకా తీసుకుంటున్నా. టైం ఇంకొక 3 hours ఉన్నది, అందుకే డ్యూటీ ఫ్రీలో చాక్లెట్స్ ఉంటుంది మావాడు. ఎవరికి ఏం కొనాలో ఏందో అర్థమవుతుంది కానీ చాక్లెట్ అయితే ఉంటుంది. పెద్ద పెద్ద చాక్లెట్స్ వేసుకుంటాడు, నాకు మాత్రం నేను ఇస్తలేదు. ఒక చాక్లెట్ ఇద్దాం. నవ్వుతుండడు, ఎట్లా నవ్వుతుండడు. షాపింగ్ తర్వాత ఫస్ట్ టైం లాంజ్ యాక్సెస్ కూడా చేసాము. నా దగ్గర HDFC ప్రయారిటీ పాస్ ఉంది. జస్ట్ 2 rupeesలో మేమిద్దరము అన్లిమిటెడ్ బఫేని ఎంజాయ్ చేసాము విత్ డ్రింక్స్, నాన్ ఆల్కహాలిక్ బీర్ కూడా తాగాము. చాలా అమేజింగ్ ఫుడ్ ఉండే. కొద్ది చికెన్ అండ్ చికెన్ ఉంది, అన్నం ఉంది, ప్లస్ ఇదేందో వైట్ గార్లిక్, ఇవన్నీ మళ్ళీ మసాలా అటాచెస్ ఓన్లీ. ఇక్కడ ఫ్రూట్స్ ఎన్ని రోజులు అయిందో లాలా జలం వస్తుంది అయ్యా నాకు. లాంజ్ లోపల ఎట్లుందో చూడు, మజా వస్తుంది. యాక్చువల్లీ నేను ఏమంటారు బీర్ తీసుకుని అనుకుంటున్నా, పుట్టించచ్చు. ఓకే చూద్దాం ఏమంటారు, నాకు తెలియదు, చూడాలి. మరి నేను చెప్పినా కదా 1 more అయితే, నేను చెప్పిన కదా దస్తే. ఇంకోటి అయితే నేను చెప్పిన కదా ఇది ఒక బీర్ ఇస్తాడు, ఇంకోటి అది వాడు కీన్ ఓపెన్ చేస్తుంటాడు. యాక్చువల్ నాకు తెలియదు, దొంగ లెక్క తీసుకున్నాను. మళ్ళీ ఏందో వాడేమో అన్నాడు, ఏమని తీయనికి అంటే తీయద్దు అట్లా ఇట్లా అని. మళ్ళీ ఏమో చూడాలి. ఓకేనా, నేను ఒక 5-10 minutesలో వేస్తాను. నేను బాగుంది లాంచ్ మాత్రం, ఇంటర్నేషనల్ లాంచ్ కదా, మజా వస్తుంది నమ్మకం. ఇలా మా అడ్వెంచరస్ మలేషియన్ ట్రిప్ని ఎండ్ చేసాము జాయ్ఫుల్గా. రియల్గా ఇలాంటి మూమెంట్స్ ఎన్ని డబ్బులు పెట్టినా రాదు. సో డబ్బులు పెట్టినప్పుడు, ఎంజాయ్ చేసినప్పుడు వచ్చే అనుభూతి రియల్గా స్పెషల్. సో ఎప్పటికీ ఇలాంటి ఇంకా ట్రిప్స్ వెళ్ళాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.